ఏమైంది? మీరంతా అలా మౌనంగా ఉండిపోయారే? ఎందుకు ఇంకా ఉత్సవాన్ని ఆరంభించలేదు? బహుశా అందరూ నారాక కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మేమేమనుకున్నామంటే హోషియార్ ఆనందంగా ఉండడం చూసి మీరు సంతోషిస్తారనుకున్నాం. ఎంతైనా తను ఎన్నో ఏళ్లుగా మీకు సేవ చేస్తున్నాడు కదా. హోషియార్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా నాకు సేవ చేసిన మాట నిజమే, కానీ తను కేవలం ఒక నపుంసకుడని నేను ఎన్నటికీ మర్చిపోలేను. తను అటు మా హోదాకి సరిపోడు, ఇటు మా మిత్రుడు కాలేడు. ఒక ముసల్మాన్ అయ్యుండి తను హిందువుల చేతులు ఎందుకు కడుక్కుంటున్నట్టు? మంటలన్నారు, ఇప్పుడు మీరే పెట్టేస్తున్నారు. ఇదంతా ఏంటి అత్తయ్య గారు? జావీదా, నేను నీకెన్నోసార్లు చెప్పాను, నా గదిలోకి రావటానికి ముందు నాకు తెలియచేసి రావాలి అన్నాను. అబ్బా, మీరెక్కడా కనిపించకపోయేసరికి మీకోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాను. అయినా మీరు ఇదంతా ఏంటి? ఏం తగలబెడుతున్నారు? చెప్పొచ్చు కదా. ఇది ఒక ప్రేమలేఖ. సుబ్హానల్లా, మీరు ఈ బస్సులో ప్రేమలో పడ్డారా? కానీ మీరు కూడా ప్రేమించగలరని మిమ్మల్ని చూస్తే కొంచెం కూడా అనిపించదు. మరి ప్రేమలేఖ మీకోసం వచ్చిన ప్రేమలేఖ నాకే వచ్చింది. హాయ్ అల్లా, ఎవరు పంపించారు? స్వర్గం నుంచి వచ్చింది నాకు ఈ ప్రేమలేఖ. అక్కడి నుంచే వచ్చింది. అక్కడ దేవతలు పంపించారు. అర్థమైందిలేండి, అందుకేగా మీరు వీటి కోసం అన్నిసార్లు బయటికి వెళ్తుంటారు. అవునా? మీ దొంగతనం పట్టుబడిపోయింది అత్తయ్య. నేను చదవచ్చా? జావీదా, నా పాటికి నన్ను వదిలేయడానికి నీకేం కావాలో చెప్పు. అవును, ఇలా అలంకరించుకుని ఎక్కడికి బయలుదేరావు నువ్వు? మనం సంబరానికి వెళ్ళాలి కదా, మీరింకా సిద్ధం అవ్వలేదేంటి? సంబరమా? ఏమిటా సంబరం? హోషియార్ ఖాన్ పుట్టినరోజు సంబరం. మీరు కూడా వస్తారు కదా? హోషియార్ ఖానా? హోషియార్ ఖాన్ అంటే నపుంసకుడేనా? మహామంత్రిని నేను, మహామంగన్ నేను. ఒక నపుంసకుడు పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం తప్ప వేరే పని లేదా మాకు? అయితే వెళ్ళకండి, నేను మాత్రం వెళ్తాను. అక్కడ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాను. ఒకవేళ రేపు రుకయ్య బేగం తన పదవిని వేరొకరికి ఇచ్చేద్దాం అనుకుంటే అప్పుడు నేను కూడా చూపించుకోవాలిగా నాకు దాసీలు నపుంసకులు అంటే ఎంత ఇష్టమో. నేను వాళ్ళందరినీ ఎంతగా ప్రేమిస్తున్నానో వాళ్ళకి తెలిసి రావాలి కదా అత్తయ్య. ఇంకొకటి కూడా తెలుస్తోంది, నీకు నపుంసకుడికి పెద్ద తేడా లేదని తెలుస్తోంది. అత్తయ్య, అంత మాట అంటారా నన్ను? నేను మీ కంటికి నపుంసకుళ్లాగా లేదు 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 లేదు. నేనలా ఎందుకన్నానంటే నపుంసకులు కూడా నీలాగే మనుషులే కదా అని అన్నాను. ఇది మాత్రం మీరు చాలా గొప్పగా అన్నారు. సరే, నేను కొంచెం ఉత్సవానికి వెళ్ళొస్తాను. ఆగు, కూర్చో ఇక్కడే. ఏదో పోని అనుకుంటే మరీ నా నెత్తికెక్కి కూర్చుంటున్నావే. మహామంత్రి గారి కోడలివి నువ్వు, ఈ మహామంగకి కోడలివి. అలాంటిది ఆ నపుంసకుల ఉత్సవానికి వెళ్తానంటావా? నువ్వు వెళ్ళడానికి వీలేదు. మీరు వెళ్ళరు, నన్ను కూడా వెళ్ళనివ్వరు. ఆ రోజు మాత్రం మీరు నపుంసకుల్ని ఎంపిక చేయడానికి వెళ్ళొచ్చా? బక్షీ బానుకి, రుకయ్య బేగంకి మీకు కూడా సేవ చేయడానికి నపుంసకులేగా ఉన్నారు. మరి నాకు మాత్రం ఉండకూడదా? నాకు కూడా కావాలి. నీకు కూడా ఒక నపుంసకుడినిస్తే ఏం చేస్తావు నువ్వు? నేను తన పుట్టినరోజు పండుగ జరుపుతాను, తనతో కలిసి సంబరానికి వెళ్తాను. అప్పుడు జోదా బేగం లాగే అందరూ నన్ను కూడా ఆహా ఓహో అంటారు కదా. అప్పుడు నా మనసు ఎంత పెద్దదో అందరికీ అర్థమవుతుంది. హలో అత్తయ్య గారు, మీరు బాగానే ఉన్నారు కదా? నేను బాగోలేను. ఎందుకంటే ఇవాళే ఈ క్షణంలోనే నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఈ లోకంలో నాకంటే మూర్ఖురాలైన స్త్రీ ఇంకొకరు లేరని తెలిసింది. అందుకనే నేను పదే పదే వచ్చి నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వచ్చి నేను ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను. నువ్వు ఇచ్చే జవాబులు మూర్ఖంగా ఉంటాయని తెలిసి కూడా అడుగుతాను. ఈ మంటలో చేతులు కాల్చుకో. అత్తయ్య గారు ఇలా తనని తాను మూర్ఖురాలని చెప్పుకొని ఉండకూడదు. ముఖ్యంగా నా ముందు చెప్పకూడదు. ఇది ఈ లేఖలో ఏముందో చదివి చూద్దాం. ఆదాబ్ జలాల్, మీరు నన్ను రమ్మన్నారట? పెద్దమ్మగారు, మేము మిమ్మల్ని కలవాలని వచ్చాం, కానీ మీరు దర్గాకి వెళ్ళారని అప్పుడే తెలిసింది. అవును జలాల్, ప్రతి శుక్రవారం నేను దర్గాకి వెళ్తూ ఉంటాను. పెద్దమ్మ, మేము మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాం. అడగండి.
పెద్దమ్మ, ఎప్పుడైనా ఎవరైనా ముసల్మాన్ తన ప్రార్థనా వ్యవహారంలో కానీ ఆచరణలో కానీ మార్పులు తెచ్చుకునే అవకాశం ఉందంటారా? దీనికి జవాబు చెప్పడానికి ముందు నేనే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇవన్నీ మీరు నన్నెందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఒక స్వచ్ఛమైన ముసల్మానే కదా, మరి జవాబు మీకు తెలియదా ఏంటి? ప్రస్తుతానికి మీరు మా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఒక స్వచ్ఛమైన ముసల్మానికి అతని మతమే అన్నిటికంటే ఎంతో ముఖ్యమైంది. నిజమైన ముసల్మాన్ చావనైనా చస్తాడు గాని తన ప్రార్థనలు ఎన్నడూ ఎలాంటి మార్పు చేసుకోబోడు. జలాల్, దయచేసి నన్ను క్షమించండి. అయినా ఇవాళ ఈ ప్రశ్న మీరు నన్నెందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు పెద్దమ్మ, అది దిలావర్ ఖాన్ గురించి ఓ సంగతి తెలియవచ్చింది. దాంతో ఆదాబ్ హుజూర్, తమరి దాసుణ్ణి రమ్మన్నారట. ఎవరు నువ్వు? దిలావర్ ఖానీ హుజూర్, బక్షీబాను బేగం గారు. నువ్వు ఎవరు అని అడిగాం, సమాధానం చెప్పు. దిలావర్ ఖానీ హుజూర్, నన్ను ఇమ్రాన్ ఖాన్ పంపించారు హుజూర్. మేము నిన్ను మళ్ళీ అడుగుతున్నాం, నువ్వు ఎవరివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? దిలావర్ ఖాన్వి కాదు, ముసల్మాన్ అంతకన్నా కాదు. ఇది నా తలరాత షహన్షా. నేను పుట్టుకతో ముసల్మాన్ని కాదు, కానీ నపుంసకుణ్ణి. నా అసలు పేరు భూపేంద్ర హుజూర్. వేరే గతి లేక నేను నా మతాన్ని మార్చేసుకున్నాను, అంతే హుజూర్. నువ్వు ఈ సంగతి మాకు కానీ మరొకరికి కానీ ఎందుకు చెప్పలేదు? మనిషికి పొట్ట నింపుకోవడం అన్నిటికంటే ఎంతో ముఖ్యం. ఎలాగైనా పొట్ట నింపుకోవాలి. నాకు ఏ ఉద్యోగం దొరకలేదు షహన్షా, అందుకే పొట్ట నింపుకోవడానికి నేను నా మతం మార్చేసుకున్నాను. ఇది తప్పని తెలుసు షహన్షా, అందుకే నేను నిజాన్ని ఎదుర్కోలేక నేను దూరంగా పారిపోసాగాను. ఒకవేళ నిజం తెలిస్తే నా పని పోతుందేమోనన్న భయం. మతం మార్చుకోవడానికి ముందు నువ్వు ఎవరి దగ్గర పనిచేసేవాడివి? పన్నా మహారాజైన రామచంద్ర గారి దగ్గర పనిచేసేవాడిని. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ నన్ను ఇక్కడికి పంపించేశారు. ఇక నేను వెళ్ళొచ్చా షహన్షా? నేను వెంటనే బక్షీబాన్ బేగం గారి దగ్గరికి వెళ్ళాలి. ఆవిడకి నా అవసరం ఉంది. ఇవాళే ఆవిడ కింద పడబోయి తప్పించుకున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వు ఆ సంగతి మాకు ఎందుకు చెప్పలేదు? క్షమించండి హుజూర్, అనవసరంగా తమని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే మీకు తెలియపరచలేదు. కానీ ఇప్పుడు తనకి పర్వాలేదు. నువ్వు వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ పక్కనే ఉండు, జాగ్రత్తగా చూసుకో. అలాగే హుజూర్. నువ్వు చాలా తెలివైన వాడివి సుజామల్, ఒప్పుకోక తప్పదు. చివరికి జలాల్ కూడా నీ గురించి నిజం తెలుసుకోలేకపోయాడు. పెద్దమ్మ, తను చెప్పింది నిజమా కాదో తెలియట్లేదు. అతని మీద ఒక కన్నీసి ఉంచండి. బెనజీర్ వ్యవహారం తర్వాత మేము అజాగ్రత్తగా ఉండదలుచుకోలేదు. మీ ఆజ్ఞను పాటిస్తాను షహన్షా. ఈ అనుమతి ఇవ్వండి. ప్రణామాలు షహిన్షా. మీరిక్కడున్నారే? జోధా బేగం, ప్రస్తుతం మేము ఎవరిని కలవదలుచుకోలేదు, అందువల్ల కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. మేం మళ్ళీ చెప్తున్నాం, మీరు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి జోధా బేగం. షహిన్షా, మీకు గుర్తుందా, గతంలో ఒకసారి నేను సందిగ్ధంలో పడి అంతఃపుర బాధ్యతలు తీసుకోవాలా లేక వద్దా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరే నాకు దారి చూపించారు. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు జోధా బేగం. అవసరం ఉంది. నాకు బాధ కలిగినప్పుడు నా బాధని మీతో పంచుకోగానే నా మనసు తేలిక పడిపోయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే షహిన్షా నాకు తోడున్నారు, ఒక భర్తగా తోడున్నారు, ఒక స్నేహితుడిగా తోడున్నారు అని. అలాగే ఇప్పుడు నేను మీ బాధకి కారణం ఏంటో తెలుసుకోదలిచాను. బలవంత పెట్టకండి, ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించకండి. షహిన్షా, బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. నేను తమరికి భార్యని. మీ మనసులో మాటని మీరు నాకు చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? జోధా బేగం, ఒక భర్త ప్రతి సంగతి తన భార్యతో పంచుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. అలా పంచుకోవడం లేదంటే ఇద్దరి మధ్య నమ్మకం లోపించిందనే అర్థం షహిన్షా.
ఒకసారి మీ బాధ నాకు చెప్పుకొని చూడండి. మీరు నాకు భర్త గనుక నేను మీకు సహాయం చేయదలిచాను. చెప్పండి షహిన్షా, నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి. మాకే బాధ లేదు జోధా బేగం, మేం బాధపడుతున్నామని మీరెలా అనుకుంటున్నారు? నా ఆలోచన తప్పై ఉండొచ్చు, అందరి ఆలోచన తప్పు కావచ్చు. కానీ మీరు దేనికో బాధపడుతున్నారని స్వయంగా అత్తయ్య గారే భావిస్తున్నారు. ఆవిడ నన్ను ఇక్కడికి పంపించారు. మీ బాధకి కారణం ఏంటో తెలుసుకోమన్నారు. అంటే మీరు అమ్మిజాన్ చెప్పడం వల్లే వచ్చారనమాట. మీరు ప్రతి మాటకి వంకర అర్థం ఎందుకు తీస్తారు షహిన్షా? మీరు ప్రతిదానికి పంతం ఎందుకు పడుతున్నారు జోధా బేగం? మమ్మల్ని ఒంటరిగా వదిలేయమని ఇదివరకే చెప్పాం, అయినా మీరు మమ్మల్ని ఒంటరిగా వదలటం లేదు. మాల్వా గెలిచింది, బాజ్ బహదూర్ ఓడిపోయాడు. మీకు అభినందనలు. బ్రహ్మాండంగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత పీర్ మహమ్మద్ గారిని చూసినంత ఆనందంగా ఉంది. అభినందనలు. పీర్ మహమ్మద్ గారు కనిపించడం లేదు, మేము వారిని కూడా అభినందించాలనుకుంటున్నాం. ఏం జరిగింది ఖాన్ సాబ్? వారు కనిపించడం లేదు. వారేమైనా అనారోగ్యంగా ఉన్నారా? షహిన్షా, మాల్వా విజయం కోసం పీర్ మహమ్మద్ సాబ్ తన ప్రాణాలు బలివ్వాల్సి వచ్చింది. ఇది ఎలా జరిగింది? ఈ యుద్ధం చివరి రోజున బాజ్ బహదూర్ మనుషులు మా మీద దాడి చేశారు. పీర్ మహమ్మద్ సాబ్ చాలా సాహసంతో పోరాడారు, కానీ వీరస్వర్గం చెందారు. మేము చాలా ప్రయత్నించాం, కానీ వారిని కాపాడలేకపోయాం. మీరు చాలా గట్టి ప్రయత్నమే చేసి ఉంటారు. కానీ ఈ నష్టానికి పరిహారం బాజ్ బహదూర్ తన ప్రాణాలతో చెల్లించవలసి ఉంటుంది. ఖాన్ సాబ్, ఒక్క సంగతి గుర్తుంచుకోండి, పీర్ మహమ్మద్ గారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. వారు మొఘలాయి సామ్రాజ్యానికి ఎనలేని సేవలు చేశారు. వారి విశ్వాస పాత్రతని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆజ్ఞ పాటించబడుతుంది హుజూర్. యా అల్లా, మీరు ఒక్కొక్కరిగా మా నమ్మకస్తుల్ని మాకు దూరం చేస్తున్నారు. కొంచెం మమ్మల్ని దయతో చూడు. పగ తీర్చుకున్నావు సరే, కానీ నువ్వు నీ బుర్ర ఉపయోగించటం ఆరంభించినందుకు సంతోషం. అమ్మిజాన్, నేను నీకు ఇదివరకే చెప్పానుగా, నేను ఆజ్ఞలకి తలవంచే రకం కాదని. ముఖ్యంగా ఒకప్పుడు నేను సుబేదార్గా ఉన్న చోటే ఆజ్ఞలు సహించలేను. పీర్ మహమ్మద్ అందుకు శిక్ష అనుభవించాడు. జలాల్కి కుడిభుజం కావాలని కదా నీ కోరిక? అందుకు ఏ పని చేసినా అప్రమత్తంగా వ్యవహరించాలి, ఆచి తూచి అడుగు వెయ్యాలి. ఆ తర్వాత నువ్వే చూస్తావుగా, నువ్వే అవుతావు మహామంత్రి గారు. మీరు వచ్చేసారా? హలో, ఆగు చావిదా, మరీ అంత అతి చేయకో. ఆనందం కొంచెం అదుపులో ఉంచుకో. ఏ నేనెందుకు అదుపులో ఉంచుకోవాలి? ఎన్ని రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. పదండి, లేవండి, నాతో రండి. మీతో నేను చాలా సంగతులు మాట్లాడాలి. నాకు అమ్మిజాన్తో ముఖ్యమైన పనింది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను కదా. వెళ్ళు. కుదరదు. ఇప్పుడు మీరేం చెప్పినా నేను విందల్చుకోలేదు. మీరు నాతో రావాల్సిందే. నాకు మీరు జ్ఞాపకం రాని రోజంటూ లేదు. మీరేమో ఇన్నాళ్ళ తర్వాత దొరికారు. మీరిక్కడ లేనప్పుడు భవనంలో ఏమేం జరిగాయో మీకు తెలుసా? జోతా బేగంకి అంతఃపురం ఇచ్చేశారు. మొత్తం మీద బాగా జరిగింది. ఆదాం యుద్ధంలో గెలవటమే కాదు, తన దారికొచ్చిన అడ్డాన్ని కూడా తొలగించేశాడు. నాకు కావాల్సిందేంటంటే జలాల్ కూడా జోధా బేగం ఇలాగే భవనం నుంచి బయటి గెంటేయాలి. కానీ అలా జరగాలంటే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే జలాల్ మనసులో, ఆలోచనల్లో జోధా బేగం మీద అనుమానం, ద్వేషం పెరిగిపోయేలా చూడాలి. అప్పుడు జలాల్ ద్వేషపు మంటల్లో జోధా బేగం ఉనికి కూడా కాలి బూడిదైపోవాలి. షహిన్షా గారెంతో మారిపోతున్నారు కదా మోతి. ఎందుకనో నా మీద కోపంగా ఉంటున్నారు. నాకు దగ్గరగా వచ్చినప్పుడు నేను అలా నెట్టేసినందుకు వారిని క్షమాపణ అడగాలని అనుకున్నాను, కానీ
వారేమో రాను రాను నాతో మాట్లాడటమే మానేశారు. ఏం మాట్లాడమంటారు పెద్దమ్మ? మేము జోధా బేగంని మాకు విశ్వాసపాత్రురాలైన మంచి తోడుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితుల్ని చూస్తే గతంలో కూడా తను నమ్మకస్తురాలేనా అనిపిస్తోంది. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా? మీరు ముఖాముఖి జోధా బేగంతో మాట్లాడవచ్చు కదా, ఆవిడ్ని అడగచ్చుగా. ఏమని అడగమంటారు పెద్దమ్మ? తను మా నుంచి నిజం దాస్తోందని స్పష్టంగా కనిపిస్తుంటే నిజం కక్కించాలని ప్రయత్నించవలసిన అవసరం ఏముంది చెప్పండి? అలాంటప్పుడు మేము తనని ఎందుకు ప్రశ్నించాలి? ఇక నేను చొరవ చేసుకుని షహీన్షాతో మాట్లాడక తప్పదు. వారికి నేను చెప్పేయాలి. అది నేనెప్పుడు ఊహించిందేదో ఇప్పుడు జరిగిందని చెప్పాలి. నా ఆలోచనలో వారి పట్ల అనురాగం పుట్టుకొస్తుందని చెప్పాలి. ఆ అమ్మవారి దయ వల్ల మొత్తం మీద మీరది గుర్తించారు. శేన్షా గారిని మీరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇక ఆలస్యం చేయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శేన్షా గారికి తెలియజేయండి. పెద్దమ్మ, మేము జోధా బేగంకి ఈ మాట చెప్పాలంటే దాన్ని మేము ఎంతమాత్రమూ భరించలేము. పెద్దమ్మ, తనేమి అనామకురాలు కాదు. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా ప్రాణాలు కాపాడింది. కానీ ఆవిడ మా నుంచి రహస్యాలు దాచిపెట్టడం మమ్మల్ని లోపలే కురుకు తింటోంది, మాకు బాధ కలిగిస్తోంది. మాలో మార్పు వస్తున్న ఈ తరుణంలో ఇలా జరుగుతోందేంటి పెద్దమ్మగారు? షెహన్షా, ఆదాం ఖాన్ పీర్ మొహమ్మద్దుల సేనా నాయకత్వంలో మాల్వా మళ్లీ మన కైవసం అయిపోయింది. ఇక ఆదాం ఖానేమో తమరికి 100 అరబ్బీ గుర్రాలని, 30 ఏనుగుల్ని, అలాగే 10,000 బంగారు నాణాల్ని కానుకగా ఇస్తున్నారు. స్వీకరించండి షెహన్షా. ఆదం ఖాన్ మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పీర్ మహమ్మద్ కలిసి ఇంకోసారి మొఘలాయి విజయ పతాకాన్ని ఎగురవేశారు. మిమ్మల్ని చూసి మాకెంతో గర్వంగా ఉంది. కానీ ఈ విజయానికి ఎంతో మూల్యం మనం చెల్లించవలసి వచ్చింది. పీర్ మహమ్మద్ గారు సమర్థులైన సాహసవీరుడు. ఇప్పుడు మాల్వాకి మరో సుబేదార్ని నియమించవలసి ఉంది. ఆ బాజ్ బహదూర్ చనిపోయే అవకాశం లేదు. తను చనిపోయి ఉండడు. ఖచ్చితంగా తను మాల్వాని ఆక్రమించే ప్రయత్నం తప్పకుండా మళ్లీ చేస్తాడు. అంతవరకు మాల్వాకి ఒక సుబేదార్ని నియమించక తప్పదు. మేం ఖాన్ సాబ్తో ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. మా నిర్ణయం ఏమిటంటే మాల్వాకి సుబేదారుగా అబ్దుల్లా ఖాన్ బేగ్ని నియమిస్తున్నాం. మేం ఖాన్ సాబ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. మీరొక సమర్థులైన సేనాపతి. మీరు అలాగే కొనసాగుతారని మా నమ్మకం. శుక్రియా షేయిన్షా. ఈ దాసుడు మీరు అనుకున్న విధంగానే సేవలు అందిస్తాడు. మేమెంతో విశ్వాసపాత్రతతో బాధ్యతల్ని నిర్వహిస్తాం. ఆమీన్, ఆమీన్, సుమ్మా ఆమీన్. ఆదం ఖాన్, ఇప్పుడే నువ్వు యుద్ధం నుంచి తిరిగి వచ్చావు కనుక మా ఉద్దేశంలో ఇంకా నీకు యుద్ధ పిపాసం ఉండే ఉంటుంది. ఆ దాహం తీర్చుకో. మాకు బగావర్లో తిరుగుబాటు సమాచారం అందింది. ఆ తిరుగుబాటును అణచివేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాం. ఇదే మా ఆదేశం. చిత్తం. అలాగే. చాలా సంతోషం. ప్రత్యేక దర్బారును ముగిస్తున్నాం. దీనికంతటికి కారణం శంషుద్దీన్ ఖాన్సప్ ఆలోచన ఉంటుంది. మీకు ఏదైనా ఉన్నత పదవి లభించడం అతనికి ఇష్టం లేదు. ఆశ్చర్యకరమైనది ఏమిటంటే మహామంత్రి గారు మౌనంగా ఉండిపోవటం. ఎంతైనా మీరు ఆవిడ కుమారుడు కదా. మహామంత్రి అయిన షెహన్షా గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడగల అధికారం ఆవిడికి లేదు. ఈ సంగతి మీ అందరికీ బాగా తెలిసిందే. అయినా మీరు ఆదం ఖాన్ ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు? షెహన్షా గారు, అమ్మీజాన్, షెహన్షా గారి దృష్టిలో నాకంటూ ఏ విలువ లేదు. నాకంటూ ఒక స్థానం లేదు. పదే పదే నన్ను అవమానిస్తున్నాడు. వాడా షెహన్షా? ముందేమో నాకు నా మాల్వా లేకుండా చేశాడు. తర్వాత నన్ను ఆ పీర్ మహమ్మద్కి దాసుని చేశాడు. ఇక ఇప్పుడు ఆ మాల్వా మీద పూర్తిగా నాకు మాత్రమే హక్కుంది. అలాంటి మాల్వాకి ఇప్పుడు అబ్దుల్లా ఖాన్ని సుబేదార్ని చేశాడు. తిరుగుబాటుదారిని అనగదొక్కేది నేను. రాజ్యాలు జయించి పెట్టేది నేను. రక్తాన్ని ఏర్లుగా ప్రవహింపజేసేది నేను. కానీ సుబేదారి పదవి మాత్రం అబ్దుల్లా ఖాన్కి అప్పగించేశాడు. జలాల్కి ఖాన్ సాబ్ ఏం చెప్తే అదే చేస్తాడు అమ్మీ జాన్. అతను ఎలా ఆడిస్తే అలాగే ఆడతాడు. కొంచెం గొంతు తగ్గించి ఆదం ఖాన్. ఒకవేళ షెహన్షా... చాలు అమ్మీ జాన్, చాలు. ఇక నువ్వేం మాట్లాడకూడదు.
నువ్వు జలాల్ని సమర్థిస్తూ మాట్లాడితే నేను వినదలుచుకోలేదు అమ్మిజాన్. అర్థమైందా నీకు? ఇవాళ నేనే మాట్లాడతాను, నువ్వు వినాలి. నీకు తెలుసా జలాల్ దృష్టిలో నీ విలువేంటో? జలాల్ దృష్టిలో నువ్వు కేవలం ఒక ఆయమ్మ మాత్రమే అమ్మిజాన్, ఆయమ్మ మాత్రమే. ఎందుకంటే నువ్వు అతనికి నీ పాలిచ్చావు. పాలు తాగిన రుణం తీర్చుకోవడానికి ఆ జలాల్ నీకు మహామంత్రి పదవిని అంటగట్టాడు.